మరలా చక్కగా అవకాశం కల్పించిన దేవాదేవుడికి మహిమ ఘనత ప్రభావానికి చెల్లిస్తూ ఈ మాటలు వింటున్న మీ అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారని తలస్తున్నాను. ఎవరైనా అనారోగ్యంగా బలహీనంగా ఉంటే మరి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ కుటుంబం గురించి, మీ పరిస్థితిని గురించి ప్రార్థన చేయడానికి మేము ఎల్లకాలం ఉంటాం. దేవుడు గొప్ప ద్వారం, గొప్ప విజయం ఇచ్చేలాగా మనం కూడా ప్రార్థన చేద్దాం. మా అందిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే మా పరిచర్యల గురించి కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఎంతో చేయాల్సిన భారం ఉంది, దాన్ని కూడా చేయడానికి దేవుడు మార్గాన్ని సరళం చేయలాగా ప్రార్థన చేయండి. మంచిది. ప్రియమైన దేవుని కుటుంబమా, దేవుని సంఘమా, ఈ దినం కూడా మరికొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకు ఎన్నోసార్లు దైవ సేవకుల ద్వారా ఆల్రెడీ చెప్పిన విషయాలే, కొత్త విషయాలేం కాదు. అయితే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయండి. మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీ ఇరుగు పొరుగు వాళ్ళకి. కాబట్టి ఈ దినం మాట్లాడుతున్న ఈ విషయం ప్రతి మనిషికి ఉపయోగపడే విషయం. ఇది ఈ భూలోకంలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ ఉపయోగపడే ఈ విషయాన్ని మనం ఈ దినాన్న దేవుడి ద్వారా నేర్చుకోబోతున్నాం. దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతూ ముందుకు వెళ్దాం. మంచిది. వాక్యాలకు వెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము ఇది నన్న 4వ వచనాన్ని ధ్యానం చేసుకోవడానికి ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతాను, వినండి. మొదటి వచనం నుంచి చదువుదాం. ఆయన ఆ జన సమూహములు చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఎలాగూ బోధింపసాగిను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకంను స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పగలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ సందర్భాలు మన అందరికీ తెలిసిన సందర్భాలే. అయితే ఆయన కొండ ఎక్కి జన సమూహంతో బోధించడానికి మొట్టమొదటిగా ఆయన మాట్లాడిన లేదా ఆయన బోధించడానికి ముందుగా ఆయన ఎన్నుకున్న విశేషాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. అందరికీ తెలిసిందే. కాబట్టి ఇవన్నీ మనం ఏమని పిలుస్తామంటే ధన్యతలు అంటుంటాం. చాలా ధన్యతలు ఉన్నాయి. అయితే ఆత్మ విషయమైన ఆ ధన్యత్వం గురించి కూడా తప్పకుండా నెక్స్ట్ మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇవాళ ఈ దినంన దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అన్న మాటను పరిశీలనగా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిజంగా ప్రతి సంఘానికి ప్రతి వచనాన్ని, ప్రతి అధ్యాయాన్ని పరిశీలన చేసే ఆ తత్వం మనలోకి రావాలి. కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్న మాట మరలా చదువుతానండి. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అంటున్నాడు. ఈ మాట సరాసరి యేసుక్రీస్తు ప్రభు వారే అంటున్న మాట. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారయ్యా అంటే గుర్తుపెట్టుకోండి. ఈ యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన ఈ మాటల్ని మనము ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే బాగా గుర్తుపెట్టుకుని నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. యేసుక్రీస్తు ప్రభువు పలికిన ఈ మాటలలో అసలు ఏ విషయాన్ని గురించి చింతిస్తే మిమ్మల్ని ఓదారుస్తానంటున్నాడు? ఇది నా ప్రశ్న. మరలా అడుగుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు బోధించడానికి ఆయన కొండ దగ్గర వెళ్ళినప్పుడు మొదటిగా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని చెప్తూ, రెండవ విషయంగా దీన్ని ఏమని చెప్తున్నాడు అంటే దుఃఖపడు వారు ధన్యులు అంటే ఏ విషయంలో దుఃఖిస్తే మీకు ఓదార్పు వస్తుందని చెప్తున్నాడు. నా ప్రశ్న. అయితే ఈ ప్రశ్నను ఎలా ఉంచండి, దీన్ని కంటిన్యూ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. అయితే ఏ విషయాన్ని గురించి దుఃఖించమన్నాడు అనేది ఆలోచించాల్సిన విషయం. అయితే ఈ ప్రపంచంలో లేదా ఈ భూమిలో ఉన్న ప్రతి మానవులకి వారు బ్రతికి ఉన్న దినాలలో ఖచ్చితంగా 2 రకాలైన దుఃఖాలు ఉంటాయట. అందులో మొదటిది ఏ దుఃఖమయ్యా అంటే లోకానుసారమైన దుఃఖము, మొదటి మాట. రెండవ మాటగా దైవ చిత్తానుసారమైన దుఃఖము. అయితే మనము ఈ
దీనిని ఒకసారి పరిశీలనగా చూసుకుంటే ఈ రెండిట్లో దేని విషయమో మీరు దుఃఖిస్తే మీరు ఓదార్చబడతారని బైబిల్ చెప్తుందో, బైబిల్ చెప్తున్న ఆ మాటలనే విందాం. మొదటిగా మనం లోకానుసారమైన దుఃఖం గురించి ఒకసారి ఆలోచన చేయగలిగితే, మనసు పెట్టి ఈ మాటలు వినండి. లోకానుసారమైన దుఃఖానికి ప్రధానమైన కొన్ని కారణాలు చెప్తాను. ఈ కారణాలన్నీ జాగ్రత్తగా వినండి. మొదటి కారణం, మనం ఏదైనా ఒకటి కోరుకుంటాం, ఆ కోరుకున్నది దక్కకపోవటం వలన మనకి ఏం కలుగుద్ది? దుఃఖం వస్తుంది. ఇది మొదటి మాట. రెండవ మాటగా, మనం ఏదో ఒక విషయాన్ని, ఏదో ఒక వ్యాపారంలో కావచ్చు, ఏదో ఒక ఆస్తులో కావచ్చు, లేదా ఏదైనా రైతులైతే ఏదైనా వ్యవసాయం విషయంలో అయితేనేమి, ఆ విషయంలో నష్టం కలిగితే చాలా దుఃఖపడతారు. ఏ విషయంలోనైనా నష్టం జరిగినా దుఃఖం వస్తుంది. ఇది రెండో విషయం. మూడవది, అనారోగ్య కారణాల వల్ల చాలా మంది దుఃఖపడిపోతుంటారు. చాలా చాలా ఈ మధ్యకాలంలో అయితే భయంకరమైన రోగాలు చుట్టుకుంటున్నాయి. నిజంగా రోగుగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలంటే, అయ్యా మాకు భయం వేస్తుంది అయ్యా అనేంతగా దుఃఖపడుతున్నారు వాళ్ళు. ఇది మూడవది. నాలుగవదిగా, ఉద్యోగం, ఎంత కష్టపడిన ఉద్యోగం లేదు, ఎంత చదివినా, ఎంత ఇంటర్వ్యూస్కి వెళ్ళినా మాకు ఉద్యోగం లేదని చాలా మంది దుఃఖించే యువత ఉన్నారు. కాబట్టి ఇది నాలుగవదిగా ఒకసారి ఆలోచన చేయగలిగితే. ఐదవదిగా, కుటుంబాలలో సమాధానం లేకపోయినా దుఃఖం వస్తుంది. నెక్స్ట్ ఆరవదిగా, తిండి లేకపోయినా, బట్ట లేకపోయినా, ఇల్లు లేకపోయినా, ధనము లేకపోయినా, అయినా వారు మనకు దూరమై వెళ్ళిపోతున్నా, మన సొంత వాళ్ళే మనల్ని కాదని వెళ్ళిపోతున్నా మనకేం జరుగుద్ది చెప్పండి? ఏం కలుగుద్దాయా అంటే దుఃఖమే వస్తుందట. కాబట్టి ఈ దుఃఖానికి చాలా ఉన్నాయండి. ఇవే కాదు, చాలా రకాలుగా దుఃఖపడతాడు. మనకు ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమించిన స్నేహితులు కావచ్చు, మన కుటుంబీలు కావచ్చు, ఎవరైనా సడన్గా హఠాత్తుగా చనిపోయినా భరించలేనంత దుఃఖం. మన ఇంట్లో నుంచి ఎవరైనా చనిపోయినా, మరణించిన బాధాకరమైన దుఃఖం, భయంకరమైన దుఃఖం, ఆ ఆవేదనను ఎవ్వరూ ఆపలేనట్టుగా. కాబట్టి ఇలా చాలా ఉన్నాయండి దుఃఖాలు ఈ లోకంలో. కాబట్టి వీటన్నిటిలో ఏదో ఒక విషయం గురించి, ఏదో ఒక దుఃఖంలో పడిపోయి మనిషి ఏమైపోతున్నాడయ్యా చివరికంటే గుర్తుపెట్టుకోండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఇప్పుడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ మాట ఒకసారి చూద్దాం. ఏం చెప్తున్నాడయ్యా అంటే, ఇక్కడ పౌలు గారు ఒక సందర్భాన్ని లేవనెత్తదు. ఆ సందర్భంలో దుఃఖం గురించి కాస్త వివరిస్తూ ఏమంటున్నాడంటే, కొరింథీ సంఘానికి 10వ వచనం చదువుదాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును. మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి నివారణకైనను, ప్రతి వాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించును చూడుడి. ఆ కార్యమును వచ్చి సమస్త విషయములలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువు పరుచుకుంటారు అంటున్నాడు. అయితే బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సందర్భాన్ని ఈరోజు పరిశీలన చేద్దాం. మనం ఏం చెప్తున్నాడు పౌలు గారు ఈ సందర్భంలో అంటే, గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషి జీవితంలో 2 రకాలైన దుఃఖాలు ఉంటాయి. అందులో ఈయన ఏ దుఃఖం బెస్ట్ అనేది ఈయన వివరిస్తూ చెప్తున్నాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని చెప్పిన ఆ దుఃఖాన్ని పరిశీలనగా తీసుకుందాం. మీరు ఏ విషయంలో దుఃఖపడితే మీకు ఓదారుస్తారన్న ఆ విషయాన్ని అలా మనసులో పెట్టుకుని ఈ పౌలు గారు చెప్తున్న 2 సందర్భాల్లో ఉన్న ఆ దుఃఖాలు గుర్తుపెట్టుకోండి. ఒకటేమో దైవ చిత్తానుసారమైన దుఃఖం అంట, రెండవది లోకానుసారమైన దుఃఖం. ఈ 2 దుఃఖాలలో ఏది ప్రథమంగా మనలో ఉండాలి, ఏది ది బెస్ట్ అని చెప్తున్నాడో ఒకసారి పరిశీలనకు వెళ్దాం. అయితే ఈ లోకానుసారమైన దుఃఖం గురించి పరిశీలన చేసాం ఇప్పటిదాకా. అయితే ఈ లోకానుసారమైన దుఃఖము మనలో ఉంటే జరిగేదేమని చెప్తుంది బైబిల్. ఈ లోకానుసారమైన దుఃఖము ఏం చేస్తుందయ్యా అంటే మరణాన్ని కలగజేస్తుందట. నిజమే, గుర్తుపెట్టుకోండి. ఒక మనిషి ఒక విషయం గురించి ఆలోచించే కొలది ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోయిన ఆ వ్యక్తి, ఆ వెళ్ళిపోయిన ఆమె అయినా ఎవరైనా ఆ డిప్రెషన్ గుండా వెళ్ళిపోయిన తర్వాత జరిగేదేంటో గుర్తుపెట్టుకోండి,
చచ్చిపోవాలనిపిస్తుంది ఎవరికైనా. కాబట్టి చాలామంది అలానే సూసైడ్ చేసుకుంటున్నవారు లేరా? చాలామంది అలానే వృత్తి చేసుకుంటున్నవారు లేరా అంటే చాలామంది సమాజంలో ఉన్నారు. నిజంగా నాకు తెలిసిన సహోదరి ఉంది. ఎంతో గాఢంగా తన కూతురంటే ఇష్టం. అప్పుడే పుట్టి కొన్ని నెలలే అవుతుంది. ఆమె సడన్గా ఆమె కూతురు చనిపోవడం వల్ల మైండ్ అంతా అప్సెట్ అయిపోయి నిజంగా చాలా డిస్టర్బ్ అయిపోయి డిప్రెషన్లకు పోయి ప్రతిరోజు ఇటు భర్త పట్టించుకోవట్లేదు, అటు అత్తమామలు పట్టించుకోవట్లేదు, ఇటు కూతురు పోయిందన్న బాధ, ఇలా అన్ని రకాల దుఃఖాలు ఈమెకు చుట్టుకొని చివరికి ఏమైపోయిందయ్యా అంటే సమాజంతో కలవలేని పరిస్థితి, సమాజంతో ఉండలేని పరిస్థితి, ఎవరు చెప్పినా వినలేని పరిస్థితి. పిచ్చిదంటున్నారు చాలామంది. ఎంతో బాధాకరమైన విషయం కదండి. కాబట్టి లోకానుసారమైన దుఃఖం గురించి ఎక్కువగా ఆలోచిస్తే మనకు జరిగేది ఏంటయ్యా అంటే మేలు జరగదండి. బైబిల్ చెప్తుంది కదా, మనకు మరణాన్ని కలగజేస్తుంది అంటే ఎక్కువ ఏ విషయం గురించి పెద్దగా నేను అంటాను ఆలోచించుకోవడం అనవసరమైన విషయం. మనం ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించాలి. కాబట్టి లోకానుసారమైన దుఃఖంలో ప్రయోజనం ఉంటే ఒకవేళ మీ ఇష్టం దుఃఖపడండి. లోకానుసారమైన దుఃఖంలో ప్రయోజనం లేదు అనిపిస్తే ఈ దినం నుంచి ఆలోచన చేయను మిమ్మల్ని మనం చేస్తున్నాను. ఇది మొదటి విషయం. రెండవదిగా దైవ చిత్తానుసారమైన దుఃఖం గురించి ఆలోచిద్దాం. లోకానుసారమైన దుఃఖం చూసాం, ఆ దుఃఖంలో ప్రయోజనం లేదు అని. ఇప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖంలో ఏముందో ఒకసారి పరిశీలన చేస్తూ ఏది ది బెస్ట్ అన్నాడో పౌలు గారైనా యేసుక్రీస్తు ప్రభువారైనా ఏ విషయంలో ఓదారుస్తానన్నాడో ఒకసారి ఆలోచన చేస్తే దైవ చిత్తానుసారమైన దుఃఖం గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేయును అన్నాడు. ఏం కలగజేస్తుందట? దైవ చిత్తానుసారమైన దుఃఖము మొదటిగా రక్షణార్థమైన మారు మనస్సు కలగజేస్తుందట. నేను ఒకటి అడుగుతున్నాను, మనకు రక్షణార్థమైన మారు మనసు ఉందా? ఒకవేళ మనకు రక్షణార్థమైన మారు మనసు లేకపోతే, మనకు రక్షణార్థమైన మారు మనసు రావాలి అంటే మనం ఏ విషయంలో దుఃఖపడాలి, దేనిని గురించి ఎక్కువ దుఃఖపడాలి అంటే రెండు విషయాలని మీకు రెండు ఆప్షన్స్ ఇస్తాను. మొదటిది, మన అవసరతాల కోసం దుఃఖపడితే రక్షణార్థమైన మారు మనసు వస్తుందా, లేదా మన పతన స్థితిని, మన పాత రోత జీవితం గురించి దుఃఖిస్తే రక్షణార్థమైన మారు మనసు వస్తుందా? ఈ రెండు విషయాల్లో ఏదో ఒకసారి ఆలోచించండి బాగా. అయితే బైబిల్ ఏం చెప్తుంది దీని గురించి ఒకసారి ఆలోచన చేయగలిగితే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుతానండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, దీమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరుచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్ములను హెచ్చించును. అర్థమైంది అనుకుంటాను చాలా మందికి ఇప్పటికీ ఈ మాట చదువుతుంటే. మంచిది. ఏం చెప్తున్నాడో చూడండి. యాకోబు గారు ద్వారా దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఒక విషయం రెండు విషయాలు గుర్తు చేస్తాను. మొదటి విషయం, రక్షణార్థమైన మారు మనస్సు మనలో రావాలంటే మొట్టమొదటిగా ప్రతి విశ్వాసి చేయాల్సిన పని ఏంటయ్యా అంటే మొట్టమొదటిగా దేవుని యొద్దకు మనం వెళ్ళాలట. మనం దేవుని యొద్దకు వెళ్తేనే ఆయన మన యొద్దకు వస్తాడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. మనం ప్రతిదినం ఆయనతో గడిపితేనే ఆయన మనతో మాట్లాడతాడు. మనం ప్రతిదినం ప్రతి వారం సంఘంలో వెళితేనే, సంఘంలో దేవునితో పాటు ఆరాధన చేస్తేనే, అందరితో పాటు స్తుతిస్తేనే, దేవుని సన్నిధానంలో మనం వెళ్తేనే, ఆయన దగ్గరకు వెళితేనే మన దగ్గరికి ఆయన వస్తాడట. ఆ వచ్చిన ఆయన ఏం చేస్తాడు? ఇది నా ప్రశ్న. వచ్చిన ఆ దేవుడు మన యుద్ధకు వచ్చి ఏం చేస్తాడయ్యా, ఏం చేయాలనుకుంటున్నాడంటే చెప్తున్నాను వినండి. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి అంటున్నాడు. ఇదేంటి ఇలాగే మాట్లాడాలా ప్రభు అనుకోవచ్చు చాలా మంది. నిజంగా ఆయన మన హృదయంలోకి వస్తే వేరే విషయం గురించి ఏమైనా మాట్లాడాలంటే గుర్తుపెట్టుకోండి, నా జీవితంలో యేసే గ్రంథంలో చెప్తున్నాడు కదా, నా జీవితంలో దేవునికి మనకు అడ్డుబండగా నిలబడిపోయేది ఏంటి? పాపం. ఆ పాపాన్ని కనుక నువ్వు తొలగించుకోకుండా
దేవునితో మాట్లాడేస్తున్నాను అంటే ఆయన వినడట, రాడట. ఈ విషయాన్ని క్లారిటీగా ఆలోచన చేయండి. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి అంటున్నాడు. అయితే చేతులు శుభ్రం చేసుకోవాలా అనుకోవచ్చు చాలామంది. చేతులను శుభ్రం చేసుకోండి అని మరో చోట అయితే మీ కళ్ళు బాల శుభ్రం చేసుకోండి, మీ తలంపులు బాల శుభ్రపరచుకోండి, మీ వినికిడి బాల శుభ్రపరచుకోండి, మీ నడతలు కూడా బాగోలేదు శుభ్రం చేసుకోండి, మీ మాటలు, మీ నాలుక, మీ అవయవ భాగాలన్నీ పోల్చుకుంటూ ఎందుకు చెప్తున్నాడు? విషయం ఏంటి? మీరు బాగా ఆలోచన చేయగలిగితే యెషయా గ్రంథం ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయము. అక్కడ ఏం చెప్తున్నాడు అంటే అక్కడ ఒక సందర్భాన్ని ఆయన చెప్తూ ఒకసారి వివరణ చేసుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 16, 17 వచనాలు ఒకసారి చూస్తే చదువుతాను వినండి. మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయమును జాగ్రత్త విచారించుడి, హింసింపబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలకు పక్షముగా వాదించుడి అంటున్నాడు. ఏం చెప్తున్నాడు? మొదటి మాట గుర్తుపెట్టుకుని 16వ వచనంలో మిమ్మును కడుక్కోండి, మిమ్మల్ని శుద్ధి చేసుకోండి, మూడవదిగా మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించేసుకోండి అంటున్నాడు. అంటే ఇది ఒక చేతులకే చెప్పిన విషయం కాదు, ఒక కాళ్ళకే లేదా ఒక కన్నులకే లేదా ఒక ఈ పెదవులకే చెప్పిన విషయం కాదు. మన హృదయం గురించి ఆయన చెప్తున్న విషయం ఇది. మన హృదయం గురించి, మన అంతరంగ స్వభావం గురించి ఆయన చెప్తున్నాడు. మీ యొక్క హృదయాన్ని, మీ అంతరంగాన్ని మీరు శుభ్రం చేసుకోండి అంటున్నాడు. నిజంగానే శుభ్రం చేసుకోవాలంటే నిజంగానే శుభ్రం చేసుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ ఆలోచించాల్సిన సంగతి ఏంటంటే శుభ్రం చేసుకోవాలి, కరెక్టే చెప్పాడు. మరి ఎలా శుభ్రం చేసుకోవాలి? దేని ద్వారా మన హృదయం, మన అంతరంగం లేదా మన జీవితం, పాత రోత జీవితం ఎలా మన నుంచి దూరం వెళ్ళిపోద్దాయి అంటే గుర్తుపెట్టుకోండి, మన పశ్చాత్తాప ప్రార్థన పడితే ఇవన్నీ దూరం అవుతాయట. మన పశ్చాత్తాప ప్రార్థన చేస్తూ వాటిని విడిచిపెడితే ఖచ్చితంగా మనం శుభ్రపరచబడతామట. ఇది మొదటి విషయం. అయితే రెండో విషయం ఏం చెప్తున్నాడు? అదే యాకోబు గారు 4వ అధ్యాయము 8వ వచనంలో ఏం చెప్తున్నాడు? ఇదే యాకోబు గారు ఏం చెప్తున్నాడు? ఒకసారి ఆలోచన చేయగలిగితే ఏమంటున్నాడు? రెండవదిగా మనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరుచుకోండి అంటున్నాడు. మొదటి మాట చూసాం కదా, మన హృదయాన్ని శుభ్రం చేసుకోవాలంట. రెండవది మొదటిది హృదయమే. మన హృదయంలో ఉన్న చెడును అన్నాడు, క్షమించండి, మన హృదయంలో ఉన్న చెడును శుభ్రం చేసుకోండి అన్నాడు. రెండవదిగా మన హృదయాన్ని శుద్ధం చేసుకోవాలట. మన హృదయాన్ని శుద్ధి చేసుకోమన్నాడు. పైన విషయం అదే, కింద విషయం అయితే అసలు దేని గురించి చెప్తున్నాయనంటే గుర్తుపెట్టుకోండి, బాగా రెండవది గుర్తుపెట్టుకోండి. చాలా మందిలో 2 రకాల బుద్ధులు లేదా 2 రకాల మనస్సులు ప్రతి ఒక్కరికి ఉంటాయి. మనస్కులారా అంటే 2 మనసులు కలిగిన వాడట. ఈ 2 మనసులు ఎందుకు కలుగుతాయి? దేని విషయంలో కలుగుతాయి అంటే ప్రభు వారి విషయంలో కలుగుతాయట. ఈయన నిజమైన దేవుడా కాదా? ఈయన నిజంగా నా పాప దోషాలు కడుగుతాడా లేదా? ఈయన ఎదుగు నేను పలానా విషయంలో ప్రార్థన చేస్తున్నాను, జవాబు ఇస్తారా లేదా? ఇలా చాలా మందికి ఇస్తాడా లేదా, ఉన్నాడా లేదా చాలా సందేహపడుతున్నారు. అయితే గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో పాత రోత జీవితాన్ని నువ్వు ఒప్పుకుంటున్నప్పుడు ఆయన ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు. ఆయన ఉన్నాడని ఆల్రెడీ ఏలియా గారు కూడా చెప్పేశాడు కదా. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. ఆ సందర్భాన్ని 18వ వచనం మొత్తం చదువుకోండి. అక్కడ జరుగుతున్న సన్నివేశం ఏంటంటే 2 అభిప్రాయాల మధ్య వాళ్ళు ఉండిపోయారట. ఈయన నిజమైన దేవుడా, ఈయన నిజమైన దేవుడా అని ఉండిపోయారంట. అయితే అక్కడ జరిగిన సన్నివేశాలు మనందరికీ తెలుసు, ఎవరు నిజమైన దేవుడు అని. మనము ఏ దేవుడిని అయితే ప్రకటిస్తున్నామో, ఏ దేవుడిని గురించి అయితే మనం ప్రతి సండే వెళ్తున్నామో ఆ దేవుడే నిజమైన దేవుడని అక్కడ క్లారిటీగా డిస్కషన్ జరుగుద్ది. కాబట్టి మన జీవితంలో మొదటిగా మన యొక్క చెడు స్థితిని విడిచిపెట్టాలి, పశ్చాత్తాపడాలి. రెండవదిగా దేవుడు ఉన్నాడని విశ్వాసంతో మనం మందిరానికి వెళ్ళాలి లేదా ప్రభువులో ఎదగాలట. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ 2 విషయాలు మనం చేయగలిగితే మనలో ఏం కలుగుతుంది అంటే యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము ఏం చెప్తున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. 18వ అధ్యాయము మనకు
30వ నుంచి ఒకసారి చదివితే ఒకసారి ఆలోచన చేద్దాం. కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవరి ప్రవర్తనను బట్టి వాని శిక్ష విధింతును, మనస్సు త్రిప్పుకొని మీ అతిక్రమములను మీకు శిక్ష కారణములు కాకుండానట్లు వాటినన్నిటిని విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకొనుడి. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణమును నొందుటను బట్టి నేను సంతోషించువాడను కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. జాగ్రత్త ఆలోచించండి. బైబిల్ చదివేవారుగా, బైబిల్ని ధ్యానించేవారుగా మనందరూ ఆలోచించాల్సిన సంగతులు ఏంటంటే, ఎప్పుడైతే మన జీవితంలో పశ్చాత్తాపం అనేది ఉండదో, మన అతిక్రమ క్రియలు లేదా మన పాపాన్ని విడిచిపెట్టమో, మనకు జరిగేది ఏంటంటే బైబిల్ చెప్తుంది మరణమాట. మనము ఈ పశ్చాత్తాప పడుతూ వీటినన్నిటిని, ఈ శరీర కార్యాలు లేదా పతనమైన స్థితి, ఈ పాత రోత జీవితాన్ని కనుక మనం విడిచిపెట్టగలిగితే మనకు దేవుడు ఏమంటున్నాడంటే, కొత్త హృదయాన్ని మీరు పొందుకుంటారు, నూతనమైన మనస్సును నూతనమైన హృదయాన్ని మీరు పొందుకుంటారు అంటున్నాడు. అయితే నేను ఒకటి అడుగుతున్నాను, మనకు నూతనమైన హృదయం లేదా నూతనమైన మనస్సు మనలో రావాలంటే ఖచ్చితంగా పశ్చాత్తాపపడే ఆ మనస్తత్వం మనలో ఉండాలి. పశ్చాత్తాపం మనలో ఉండాలట. కాబట్టి నేను మరలా గుర్తు చేస్తాను, ఏ విషయాల్లో పశ్చాత్తాపడాలి అంటే బైబిల్ చెప్తుంది, దేని గురించి ఎక్కువగా పశ్చాత్తాపడాలని బైబిల్ చెప్తుందంటే, మొదటిగా అతిక్రమము గురించి పశ్చాత్తాపడాలట, మనము చేసిన అతిక్రమం గురించి. రెండవదిగా అపరాధం గురించి అట. మూడవదిగా పాపం గురించి ఏం చేయాలయ్యా అంటే పశ్చాత్తాపడాలట. అతిక్రమం గురించి అంటే అసలు మనం ఏ అతిక్రమం చేసామంటే బైబిల్ చెప్తుంది కదా, ఆజ్ఞ అతిక్రమమే పాపం. అర్థమవుతుందమ్మా? ఆజ్ఞ అతిక్రమమే పాపమట. దేవుని చట్టానికి, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా చేసేది ఏదైనా అది అతిక్రమమేనట. రెండవదిగా అపరాధం, పాపం. ఇది ఎలాంటివని బైబిల్ చెప్తుందంటే, ఇవి మురికి లాంటివట, అసహ్యమైన ముడత మచ్చలు లాంటివట, అసహ్యమైన మచ్చల్లా కనబడుతున్నాయంట మనలో. మన జీవితంలో ఇంకా పాపాలు ఉంటే నిజంగా చెప్తుంది బైబిల్, మురికి లాంటిదిగా ఉంటుందట, అసహ్యకరమైన మచ్చల్లా కనబడతాయట. ఇవి కనబడినప్పుడు దేవుడు మన దగ్గరకు వస్తాడు చెప్పండి? రాడండి. మన జీవితంలో పశ్చాత్తాపం కలిగిన మనస్తత్వం మనలో ఖచ్చితంగా ఉంటే బైబిల్ చెప్తుంది కదా, మనకు రక్షణార్థమైన మారు మనస్సు కలుగుతుందట. మనం ఇందాక 2 ఆప్షన్స్ ఇచ్చాను కదండి. మొదటి ఆప్షన్ ఏంటి? మన అవసరతల గురించి పశ్చాత్తాపడాలా, లేదా మన పతన స్థితి, మనం దిగజారిన స్థితి గురించి పశ్చాత్తాపడాలంటే బైబిల్ చెప్తుంది మనం పతన స్థితిని గురించి పశ్చాత్తాపడాలట. ఇంకా ముందుకు వెళ్తే అలా పడతారో వారి జీవితం గురించి, దేవా నేను సరి చేసుకుంటాను, నేను సరిగ్గా ఉంటానయ్యా ఇక నుంచి అని ఎవరైతే పశ్చాత్తాపడతారో, ఎవరైతే వాక్యం ద్వారా విని వారి హృదయాన్ని భద్రంగా ప్రభు కొరకు అప్పగిస్తారో, అలాంటి వారినే దేవుడు ఖచ్చితంగా ఓదారుస్తాడట. ఆయన ఓదార్చడానికి ఏ దిక్కు నుంచి అయినా వేస్తాడని, సేవకుల ద్వారానైనా రావచ్చు, సువార్తకుల ద్వారానైనా రావచ్చు, లేదా మన చుట్టూ ఉన్న మన స్నేహితుల ద్వారానైనా ఆయన ఖచ్చితంగా ఓదార్చడానికి వస్తాడట. కాబట్టి ఆ ఓదార్పు నాకు కావాలండి. నేను చాలా దుఃఖంలో ఉన్నానని ఈ మాటలు వింటున్నా ఎవరైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నా నేను చాలా దుఃఖంలో ఉన్నా, నన్ను ఓదార్చాలంటే ఇదిగో మహోన్నతుడైన దేవుడు నీ దగ్గరకు వస్తానంటున్నాడు. అయితే చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకో, నీ జీవితంలో పాత రోత జీవితాన్ని విడిచి ప్రభువుని నువ్వు ప్రార్థిస్తే ఖచ్చితంగా ఆయన నిన్ను ఓదారుస్తాడట. కాబట్టి మీ పాపముల విషయమై ఖచ్చితంగా బైబిల్ ఏం చెప్తుందయ్యా అంటే దుఃఖించండి. ఈయనకు అదే చెప్తున్నాడు కదా. యాకోబు గారు కూడా ఏమని చెప్తున్నాడు ఒకసారి చూడండి. నేను త్వరగా ముగించేస్తాను. ఇంకా యాకోబు గారు ఏం చెప్తున్నాడు చూడండి, జాగ్రత్తగా ఆలోచించగలిగితే, పరిశుద్ధపరచుకోండి మీ హృదయాన్ని అని అంటూ వ్యాకుల పడండి, దుఃఖపడండి, ఏడవండి అనే విషయాలండి. కానీ సమాజంలో చాలా మంది ఏమంటారంటే, దుఃఖపడేవాడిని నీచుడిగా, దరిద్రుడిగా చూస్తాడు. దుఃఖపడితే వీడికి దమ్ము లేదా, ధైర్యం లేదా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. కానీ బైబిల్ చెప్తుంది దుఃఖపడితేనే ఆయన ఇష్టపడతాడట. మనకి దుఃఖపడితేనే, ఏ విషయంలో అది కూడా దుఃఖపడాలి అంటే మన పాపాల విషయాలు దుఃఖపడితే ప్రభు ఖచ్చితంగా సంతోషిస్తాడట, ఓదారుస్తాడట. ఇంకా కిందకి ఏం చెప్తున్నాడు, ఏడోడి మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునుడి, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడట. నిజంగా నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితులు నేను వెంటాడుతున్నా, బైబిల్ చెప్తుంది ఒకటే,
నువ్వు లోకానుసారమైన విషయాల గురించి చింతించొద్దు. లోకానుసారమైన విషయాల గురించి నువ్వు ఎక్కువగా చింతించి నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవద్దు. నువ్వు దేని గురించి ఎక్కువ చింతించాలి అంటే బ్రతికున్న ఈ దినాల్లో నీ పాపాన్ని గురించి చింతించాలి. నీ పాత రోత పతన స్థితిని గురించి నువ్వు చింతించాలని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ చింత ఆరోగ్యకరంగా మనం మారుస్తుంది తప్ప ఈ చింత మనల్ని మరణానికి నెట్టదు. మరలా చెప్తాను, ఈ దైవికమైన ఈ దుఃఖము మనల్ని మారు మనసుకు తీసుకెళ్తుందట, రక్షిస్తాదట, మరణానికి మాత్రం తీసుకుపోదట. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరలా చివరిగా ముగించేస్తాను. మీ పాపాల విషయమై దుఃఖించండి. ఇదే క్లారిటీగా మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం. మీరు ఎక్కువగా లోకానుసారమైన విషయాలు దుఃఖించొద్దు, మీ పాపాల విషయమై దుఃఖించండి అంటున్నాడు. కాబట్టి మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడు అంటే, మీరు బాగా త్వరగా పశ్చాత్తాపడండి. మీ పాప రోత జీవితాల్ని మీరు దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు చేయాలా, ఎందుకంత త్వరగా అంటున్నాడంటే బైబుల్ చెప్తున్న ఆ మాట మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం చదవగలిగితే, ఆయన సమీపంగా రాబోతున్నాడట, ఆయన సమీపంలోనే ఉన్నాడట, ఆయన త్వరగా రాబోతున్నాడట. కాబట్టి ఆయన రాకడ చాలా త్వరగా జరగబోతుందట. అందుకే పశ్చాత్తాపడమంటున్నాడట. కాబట్టి పైన ఇందాక చదివిన ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో ఏం చెప్తుందంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అంటున్నాడు. తర్వాత దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడదు. ఈ 2 విషయాలు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ 2 విషయాలుగా కామన్ పాయింట్ ఏంటంటే, మీ పాపాల గురించి మీరు ఏడిస్తే ఖచ్చితంగా ఇక్కడ పోతారట. మొదటి వచ్చిన బట్టి ఆలోచన చేస్తే పరలోకానికి వెళ్తామట. కాబట్టి పరలోకానికి ఎవరు వెళ్తారని చాలా మంది ప్రశ్న కదండి, చాలా మంది ప్రశ్న, డౌట్స్ ఉంటాయి. అయితే నేను చెప్తున్నాను, ఈ ఎవరైతే తన పాత రోత జీవితం గురించి ఎక్కువగా పశ్చాత్తాపడే దేవునిలో ఎదుగుతారో వారే పరలోకానికి హక్కుదారులట. కాబట్టి చివరిలో ముగించే ముందు మరో మాట చెప్పేసి ముగించేసుకుందాం. అయితే మన పాపాల విషయంలో దుఃఖిస్తే మనకు దేవుడు ఆత్మీయంగా ఎంత అయితే ఆశీర్వదిస్తున్నాడో, మన వ్యక్తిగతంగా కూడా బాహ్యపరంగా శారీరకంగా ఉన్న బ్రతికున్న ఈ కొద్ది దినాల్లో కూడా దేవుడు బలమైన ఆశీర్వాదాలు మనకి ఇవ్వాలనుకుంటున్నాడట. అయితే చిన్న ప్రశ్న అడుగుతాను, ముగించేస్తాను. ఇంకా మరి ఈ దుఃఖించేవాడు దేనిని బట్టి దుఃఖిస్తాడంటే బైబిల్ చెప్తుంది, యెహోవాయందు భయభక్తులు కలవాడే దుఃఖిస్తాడట. యెహోవాయందు భయభక్తులు లేనివాడు దుఃఖించడట. కాబట్టి యెహోవాయందు భయభక్తులు కలిగి మనం దుఃఖిస్తుంటే ఖచ్చితంగా మనకు దేవుడు చెప్తున్నాడు, మనలో ఖచ్చితంగా మన జీవితంలో దేవుణ్ణి ఆహ్వానించుకొని చెడును విడిచిపెడితే, ఇందాక చెప్పాను లోకానుసారమైన దుఃఖాన్ని, లోకానుసారమైన వాటి గురించి ఎక్కువ ఆలోచించక దైవికమైన ఈ బైబిల్ చెప్పిన దైవ చిత్తానుసారం దుఃఖం గురించి ఎక్కువ నువ్వు ఒకవేళ ఆలోచిస్తుంటే, చెడుని నువ్వు విడిచిపెట్టాలనుకుంటుంటే ఖచ్చితంగా అప్పుడట దేవుడు ఏం చేస్తాడు ఒకసారి చూడొద్దు. చివరిగా ఒక మాట చూసి ముగించేసుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దాం. నేను జ్ఞానిని కదా అని నీవనుకునవద్దు, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనంను విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను గనపరచుము, అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి కొత్త ద్రాక్షరసము పైకి పొర్లి పారును. ఎంత మంచి ఆశీర్వాదం అండి. ఈ ఆశీర్వాదం వింటున్న నువ్వు గుర్తుపెట్టుకోండి, మీరెవరు వింటున్నారో, మరి ఎక్కడి నుంచి ఏ సమస్య నుంచి వింటున్నారో తెలియదు, కానీ మీ జీవితంలో ఒకటే చెప్తున్నాను, మీ పాపాల విషయమై మీరు దుఃఖిస్తే, పశ్చాత్తాపడితే, అలా పశ్చాత్తాపడి నాకు చెడు వద్దు ప్రభువా, నేను మంచి విషయంలో నేను జీవిస్తాను, భక్తిగా జీవిస్తాను, నీ అందు భయభక్తులు కలిగి జీవిస్తాను, చెడిని నేను విడిచిపెడతాను, పాత రోత జీవితాన్ని ఇంకా నాకు వద్దు, మలినమైన ఆ జీవితాన్ని నాకు వద్దు, ఇక నాకు కావాల్సింది కొత్త హృదయం, కొత్త మనసు. అంటే మన జీవితంలో ఖచ్చితంగా పశ్చాత్తాపం అవసరమై ఉంది. అది అలాగే పశ్చాత్తాప పడే వారికి, అలాగే చెడును విడిచిపెట్టాలనుకుంటున్న వాడికి దేహంలో అనారోగ్యం ఉన్న ఆరోగ్యంగా మారుతామట. మన కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా దేవుడు సమాధానకరంగా మారుస్తాడట. మన జీవితంలో రాబడి లేదా ఇందాక చెప్పబడాం కదా, లోకానుసారమైన నాకు ఇది దక్కట్లేదు, నేను కోరుకున్నది నాకు దక్కట్లేదు, లేదా ఇదిగో నేను పలానా విషయాల్లో నష్టపోతున్నాను, అనారోగ్య కారణం ఉంది, ఉద్యోగ కారణం ఉంది, కుటుంబంలో చాలా వ్యాధులు ఉంది, కలతలు ఉన్నాయి, నిజంగా ఏ విధంగా చూసినా నేను రోజుకు దిగజారిపోయిన స్థితిలో ఉన్నా అంటున్నా ఎవరైనా గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో పాపాన్ని విడిచి ప్రభువును అంగీకరిస్తే, ప్రభువును మీరు కలిగి జీవిస్తే
ప్రభువును మీ హృదయంలో ఆహ్వానించుకుంటే ఖచ్చితంగా దేవుడు ఈ ఆశీర్వాదాలన్నీ మెండుగా వారి జీవితాలు అనుగ్రహిస్తాడు. కాబట్టి అలా అనుగ్రహించే కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్. మంచిది ఫ్రెండ్స్, మీ అందరికీ మరలా ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు. ఇంతసేపు దేవుడు వాక్యాన్ని విన్నందుకు మరి చాలా చాలా సంతోషం. అయితే గుర్తుపెట్టుకోండి, ఇలాంటి మరికొన్ని విషయాలు మేము వినాలి, మాకు కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరి ఏమైనా ఇందులో మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి, ఖచ్చితంగా సమాధానం చెప్తాను. కాబట్టి ఏ సందేహం ఉన్నా లేదా ప్రార్థన విజ్ఞాపనలు ఏ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీ గురించి ప్రార్థన చేస్తాం. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడవద్దు, ధైర్యంగా ఉండండి. మా పరిచర్య గురించి అలాగే మీ గురించి మేము ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మరలా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ సెలవు.